బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటిస్తున్నారు. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొనున్నారు. కనేకలు క్రాస్ లో 300 మెగావాట్ల పవన్ విద్యుత్ ప్రాజెక్టును మంత్రి లోకేష్ ప్రారంభించనున్నారు. అనంతరం బళ్ళారి సమీపంలోని హలకుంది గ్రామంలో నిర్మించిన సుజలాన్ బ్లేడ్ స్టాక్ ను సందర్శించనున్నారు. ఆ తర్వాత రాయదుర్గం నియోజకవర్గంలోని హోలీకేరా గ్రామానికి చేరుకొని సుజలాన్ S144 న్యూ బ్లేడ్ ప్రొడక్షన్ లైన్లను ప్రారంభించనున్నారు. సాయంత్రం పార్టీ కార్యకర్తలతో మంత్రి లోకేష్ సమావేశం కానున్నారు. లోకేష్ పర్యటన నేపథ్యంలో జిల్లాలో అధికారులు, పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేశారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ యోగానంద్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ యోగానంద్, చెప్పండి, మంత్రి నారా లోకేష్ అనంతపురం జిల్లా పర్యటన యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? గుడ్ మార్నింగ్ ఇంద్రజ. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో ఇవాళ మంత్రి నారా లోకేష్ మరి కాసేపట్లో పర్యటిస్తున్నారు. ఉదయం 8:30 ఏదైతే ఇప్పటికే ఆయన మన గన్నవరం నుంచి కూడా బయలుదేరారు. మరి కాసేపట్లో జిందాల్ ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఏదైతే కనేకల్ క్రాస్ 1 వద్ద సుజలా మరియు టాటా పవర్స్ ఏదైతే సంస్థ విస్తరణ ఏర్పాటు చేస్తున్నారో అక్కడ శంకుస్థాపన చేసిన తర్వాత అంటే ఇప్పటికే అక్కడ పెద్ద ఎత్తున కంపెనీ ఏర్పాటై ఉంది. దాని మరింత విస్తరించేందుకు ఇవాళ ముహూర్తం నిర్ణయించారు. దీనితో సుమారుగా 4,000 కుటుంబానికి శాశ్వత ఉపాధి కల్పించే అవకాశం ఉంది. సుమారుగా 5,000 మందికి కూడా ఈ ఉద్యోగ అవకాశాలు కూడా వస్తున్నాయని తెలుస్తుంది. 4,000 మందికి పైగా రైతాంగానికి కూడా ఇక్కడ కౌలు లభించే అవకాశం కనిపిస్తుంది. సుమారుగా 10,000 మందికి ప్రత్యక్షంగా కూడా మరో 10,000 మందికి పరోక్షంగా ఉపాధి కల్పించే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా 5,500 కోట్లతో కూడా ఈ ప్రాజెక్టు కూడా రూపకల్పన జరుగుతుంది. ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లా, అదేవిధంగా కర్నూలు జిల్లాలో కూడా ఈ ప్లాంట్ విస్తరిస్తున్నారు. దానికి సంబంధించి ఈ రోజు శంకుస్థాపన కార్యక్రమం కూడా మరి కాసేపట్లో ఉంది. సుజలాన్ కంపెనీ మరియు టాటా హ్యారిస్ రెండు కలిపి సంయుక్తంగా కూడా ఈ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి మంత్రి నారా లోకేష్ చేతుల మీద కూడా శంకుస్థాపన కార్యక్రమాలు జరగనున్నాయి. ఇంద్రజ, రైట్. యోగానంద్, ఈ పవన విద్యుత్ ప్రాజెక్ట్ ద్వారా జిల్లాకు, స్థానికులకు కలిగే ప్రయోజనాలు ఏమిటి? 4,000 ఎకరాలకు పైగా దీన్ని సేకరించిన విస్తరణలో భాగంగా అందుకోసము సుమారుగా 4,000 మంది రైతులకు పైగా లబ్ధి చేకూరుంది. కౌలు ద్వారా కూడా అంటే వారికి సుమారుగా ఎకరాకు 5,000 రూపాయలు చొప్పున ప్రతి ఏటా కూడా అది దాన్ని పెంచుకుంటూ పోయే అవకాశం ఉంది. కాబట్టి వారందరూ కూడా లబ్ధి చేకూరుంది. అదేవిధంగా 10,000 మందికి ఉపాధి కూడా కల్పించే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి సుమారుగా రెండు కలుపుకుంటే 15,000 మందికి పైగా ఉపాధి కల్పించే అవకాశం ఉంది ప్రత్యక్షంగానే. పరోక్షంగా మరో 10,000 మందికి కూడా ఉపాధి కల్పించే అవకాశం ఉంది. కాబట్టి సుమారుగా 25,000 కుటుంబాలకు ఈ జాబులు కానీ ఉపాధి కల్పన లభించే అవకాశం ఉంది. ఇంద్రజ, రైట్. థ్యాంక్ యూ యోగానంద్.